మీకు ఇమ్రాన్ గారు ఆల్రెడీ తెలుసు కదా, బబ్బు కూడా తెలుసు కాబట్టి. బబ్బు వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయినప్పుడు నేను ఒక 100 షోలు చేసుకుంటా ఇమ్రాన్ తో. ఇమ్రాన్ గారు రాలేదు, అవును. అవునా? ఆ విషయంలో జనాలకి చాలా మందికి కూడా ఇమ్రాన్ మీద కోపం వచ్చింది. ఆయన ఎంతో మందికి సహాయం చేసి ఉండొచ్చు, కానీ తన టీంలోనే తన ఒక కొడుకుగా చూసుకునే బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు తాను ఎక్కడో ఎస్కేప్ అయ్యి ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఒపీనియన్. మీకేమనిపించింది? ఒకటి వింటారా, ఇప్పుడు మంచివాడని మనము పబ్లిక్ లో అనుకుంటే కాదు, ఎవరి కడుపులో ఎంత ఇష్టం ఉంటుందో ఎవరికి తెలియదు. చూసే జనాలు ఏం చేస్తారంటే ఈ మనిషి దేవుడు అనుకుంటారు. ఆ దేవుడు అని లోపల ఎంత ఉంటుందో నేను చూసా కొంతమందిని. నేను ఇమ్రాన్ ఇప్పుడు మంచివాడు కావచ్చు, నేను కాదంటే మంచిగా ఎదిగాడు, ఒక రేంజ్లో ఎదిగాడు. తప్పు బెట్టింగ్ అప్పులు చేశాడు, తప్పు చేసినప్పుడు బాబాయ్ వాళ్ళ డాడీ చచ్చిపోయినప్పుడు తను రావాలి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉరిదిస్తారా, చంపేస్తారా? ఎంతో మంది యాపిల్ ప్రమోట్ చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు కదా, చాలా మంది డైరెక్ట్ వచ్చి అవును నేను చేశాను, నాకు అవకాశం వచ్చింది, నేను ఫేమస్ అయిన యూట్యూబ్ లో, నన్ను అడుగుతున్నారు, నాకు డబ్బులు అవసరం నా ఫ్యామిలీకి, నేను చేశానని బరాబర్ ఒప్పుకుంటే తప్పేముంది ఇమ్రాన్ది? అదే కదా. దొంగతనం ఏమో ఉరిదిస్తారా? తప్పు చేసిన వాడే అట్లా భయపడతాడు అని అనిపిస్తుంది. జనాలు అలాగే అనిపిస్తుంది కదండి. మనిషి రాలేనంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ధైర్యంగా అవును నేను చేశాను, నాకు అవకాశం వచ్చింది అని చెప్తే భయం. ఇప్పుడు నేను ఉన్నాను, నేను చేశాను అనుకో, అవునండి నేను చేశాను, నాకు డబ్బులు ఇచ్చారు, నాకు అవసరం ఉంది అని చేయొచ్చు. తప్పేముంది ఒప్పుకోవడానికి. కానీ కొంతవరకు నేను చెప్తాను, అలా అంటే ఊరుకుంటారా? లోపలేసేస్తారు కదా. వేస్తారు. ఏం చేస్తారు? ఒప్పుకున్న వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు కదా. మా వైజాగ్ లో లైక్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ గారు స్టేషన్ కి వెళ్ళారు, మాట్లాడారు, నేను ఇన్ని చేశాను అని చెప్పారు కదా. నానైతే వేసేసారు. ఆయన పెద్ద చేసాడు, వేశారు, వీళ్ళు కూడా చేశారు. అందరూ ఇట్స్ మీ పవర్ వంశీ బయట తిరుగుతున్నాడు, డబ్బులు కళ్ళ ముందు కాల్చి వీడియోలు పెట్టాడు, బయట తిరుగుతున్నాడు. సన్నీ యాదవ్ పరారైపోయాడు, హర్సాయి పరారైపోయాడు, కొంతమంది పరారైందండి. ఓన్ 6 ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఏరుకో పేరుకు బయట పెట్టారు, మళ్ళీ రాజులా తిరుగుతున్నారు. టాపిక్ డైవర్ట్ అయిపోయింది అని మేము అనుకుంటున్నాం, మీరేమనుకుంటారు? బెట్టింగ్ యాప్స్ తర్వాత అగోరి వచ్చి హెచ్సియు జరిగింది, హెచ్సియు తర్వాత మళ్ళీ అగోరి వల్లనే అంత నాశనం అయింది. ఆ బెట్టింగ్ యాప్ లో వదిలేసి ఓపెన్ చేసి దళిద్రం ఉండే అగోరి అగోరి అగోరి, అసలు దాన్ని కనిపిస్తే చెప్పుతో కొడుతున్నా, అది కనబడతలేదు. టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళ మధ్యలో వస్తావని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారన్నమాట, యాక్షన్ తీసుకోమని చెప్పారు. టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు, ఏరుతున్నారు అందరినీ. సజ్జనార్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఏరుతున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే నా అన్వేషిస్తున్నాడు.